అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఎంతగానో ప్రేమించారు. ఎంత ప్రేమించారు అనగానే ఎవరూ చూపించలేనంత. అంటే ఎలాగా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు మనం ఇంకా ఈ భూమి మీదకి ప్రవేశించక ముందే, మనం ఇంకా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనందరి కొరకు దేవుడు ఏం చేశారయ్యా అంటే ఒక గ్రంథాన్ని పెట్టుకొని ఆ గ్రంథంలో మనం ఎలా అభివృద్ధి పొందుతున్నామో, మనం ఎలా ముందుకు వెళ్తున్నామో అని రాసుకొని అక్కడితో మాత్రమే తన ప్రేమను చూపించకుండా, అక్కడితో మాత్రమే తన ప్రేమను ఆపివేయకుండా, ప్రియులారా, మనం తల్లి గర్భంలో మనకి ఆకారాన్ని రావటానికి ఆయన ఎంతగానో సహాయం చేశారు. అంతే మాత్రం కాదండి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అని ముందుగానే ఆయన ఒక ప్లాన్ వేసుకొని మనం ఈ భూమి మీదకి రాకమునిపే మనకు కావలసినటువంటివన్నీ వనరులన్నీ కూడా సిద్ధపరిచి, ఎంత ప్రీ ప్లాన్డ్ అంటే ప్రియులారా, మనకి రాబోయే రోగాల కొరకు కూడా ఆ రోగాలకు కావలసినటువంటి మందులు కానీ, వ్యాక్సిన్స్ కానీ ప్రతిదీ కూడా దేవుడు మనందరి కొరకు సృష్టించి తన ప్రేమను వ్యక్తపరిచారు. అంతేనా? అంతే మాత్రం కాదండి ప్రియులారా, మనం పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే మన పాపాలకు పాప క్షమాపణ కలుగు నిమిత్తము, మన పాపాలను తీసివేయుటకు, మన పాపాలను పోగొట్టడానికి తన సొంత కుమారుని కూడా ఏ మాత్రము కూడా లెక్క చేయకుండా, ఏ మాత్రము కూడా ఆలోచించకుండా మనందరి పాపాల నిమిత్తము ఆయనను బలిగా ఇవ్వటం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మనలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఈ ఘోర పాపిని నన్ను నిజంగా క్షమిస్తారా? బ్రదర్, నేను చాలా ఘోరమైన పాపాలు చేశానండి, అవి బయటికి వ్యక్తపరచుకోలేనటువంటివండి. నిజంగా నేను చేసిన పాపాలను తలుచుకుంటేనే నాకు చాలా అసహ్యం వేస్తుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను అసహించుకున్నారు, నా యొక్క బంధువులు అసహించుకున్నారు, నా స్నేహితులు అసహించుకున్నారు. దేవుడు నిజంగా క్షమిస్తారా అండి అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, ప్రియులారా, ఇంకొంతమంది బాప్తిస్మం తీసుకొని ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మరి వారిలో ఉన్నటువంటి లోపాలను బట్టి, వారిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఏదేమైనా కానీ వారు కూడా వెనకడుగు వేసి పాపంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారండి. వారు కూడా చాలా వేదనతోటి, బ్రదర్ నిజంగా నన్ను క్షమిస్తారా? ఇంతకు ముందు ప్రభువులోకి రాకముందు ఎలాగున్నానో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నానండి, నాలో ఏ మార్పు రావట్లేదండి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే, ప్రియులారా, ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే అపవాది మనందరినీ భ్రమపరుస్తున్నాడు. ఏమని భ్రమపరుస్తున్నాడు అంటే, ఛీ, నువ్వు ఎంత దుర్మార్గుడువా, నీ కొరకు యేసుక్రీస్తు వారు మరణించారు కదా, అయినా కానీ నువ్వు ఇలా చేసావంటే దేవుడు నిన్ను అస్సలు క్షమించడు, నీకు అసలు భూమి మీద ఉండే అర్హత కూడా లేదు, నీకు అసలు మందిరానికి వెళ్ళే అర్హత లేదు, అలాగో పాపం చేసావు కదా, ఇక అందులో కంటిన్యూ చేయటం మంచిది, ఈ లోకంలో ఉండిపోవటం మంచిది, దేవుడికి నీకు సెట్ అవ్వదులే, ఆ బైబిల్కి నీకు సెట్ అవ్వదులే, ఆ యొక్క మాటలకి నీకు సెట్ అవ్వదులే, అవి మనం పాటించలేములే, మన వల్ల కాదులే అని దేవునికి వ్యతిరేకమైనటువంటి ఎన్నో ఆలోచనలు కలిగించి దేవునికి మనల్ని ఎంతగానో దూరం చేస్తూ ఉంటాడు. ఆ దుష్టుడు, ఆ అపవాది, ఆ సాతానుడు మనల్ని ప్రభువుకి ఎంతగానో దూరం చేస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలయ్యా అంటే, ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు మన నిమిత్తం సిద్ధపరిచినటువంటి మాటలు ఏంటి, మన యొక్క పరిస్థితిని బట్టి ఆయన పలికినటువంటి మాటలు ఏంటి, సందర్భాలు ఏంటని మనం ఒకసారి బైబిల్లో నుంచి ధ్యానించగలిగినట్లయితే, ప్రియులారా, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రియులారా, నువ్వు ఆయనకు లోబడకపోతే నిన్ను శిక్షించాలి అనే మనస్తత్వం కంటే కూడా నిన్ను రక్షించాలి అనే మనస్తత్వం ఆయనకి ఎక్కువగా ఉంది. నీ పట్ల దీర్ఘశాంతము గలవాడే, నువ్వు ఎప్పుడు మారతావా, నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధిలోకి వస్తావా, ఎప్పుడు ఆయన కౌగిల్లోకి వస్తావా అని దినమంతయు చేతులు చాపి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. అయితే ఈ యొక్క ఎదురు చూపు, నీ యొక్క నిరీక్షణని నీ యొక్క జీవితంలో రానివ్వకుండా, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందకుండా అపవాది అనగా సాతానుడు ఎన్నో శోధనలు నీ యొక్క జీవితంలో తీసుకొచ్చి నిరంతరము అనుక్షణం నిన్ను దేవునికి వ్యతిరేకంగా బ్రతికేలా ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక అపవాది యొక్క ఆ ఎత్తుగడలను గుర్తించగలగాలి. అయితే దేవుని సన్నిధిలో నీవు చేయవలసింది ఏంటయ్యా అంటే, ఆయన నీ కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కనుక నీవు చేయవలసింది ఏంటయ్యా అంటే, సామెతల గ్రంథం మనం చూస్తే 28వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మన జీవితం వర్ధిల్లింపబడాలంటే, మన కుటుంబం దీవించబడాలంటే, మన యొక్క ఫ్యామిలీ కానీ మన యొక్క ప్రతి స్థితి మార్చబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? అతిక్రమములను దాచిపెట్టకూడదు. వాటిని ఒప్పుకొని, ప్రభు యొక్క సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరం పొందును. మనం గనక ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాపం చేసేవారుగా ఉండకూడదండి. ఒప్పుకొని మళ్ళీ కంటిన్యూ చేసేవారిలా ఉండకూడదండి. ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే విడువని ఎడబాయని దేవుడు నీ ఎడల ఎల్లప్పుడూ ఉంటాడు. అలా కాకుండా ఒప్పుకొని పాపం చేస్తూ అపవాది మాటలు వింటూ ఉంటే నీ కొరకు ఎదురు చూస్తాడే తప్ప నీకు జీవితంలో మార్పు అనేది రాదు. ఎందుకంటే కనికరింపబడినటువంటి వారు మాత్రమే దీవించబడతారు. కనికరం పొందినటువంటి వారు మాత్రమే వర్ధిల్లబడతారు. కనుక మన జీవితం అనేది ఆయన సన్నిధిలో అంతకంతకు అభివృద్ధి పొందాలి, కానీ అంతకంతకు దిగజారకూడదండి. లేనిపోని అపోహలు కలిగి అపవాది పెట్టే భ్రమలకు లొంగిపోకుండా ఆయన ఆలోచనలు అనుసరించి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ మీ యొక్క సన్నిధిలో మా తండ్రి ప్రతిదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ డైలీ డివోషన్ మేకింగ్లో తండ్రి సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా అంతకంతకు వర్ధిల్లుతూ ప్రభువా, అంతకంతకు దీవించబడుతూ అంతకంతకు అభివృద్ధి పొందుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ జేసీ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ జేసీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.